వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు రైస్ కోకోనట్ వడ చేయటం చూపిపోతానండి. రైస్ కోకోనట్ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్పు ఫుల్గా నేను బియ్యం పౌడర్ తీసుకున్నానండి, బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఇది 5 ఎండుమిర్చి, మీ కారం మీకు తగినట్టుగా వేసుకోండి. మీరు ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియా, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే హాఫ్ కప్ నేను కోకోనట్ తురిమి పెట్టిన తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను అండి. మిక్సీ బౌల్ దీన్ని యాడ్ చేసుకున్నా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి, ధనియా, జీలకర్ర దీన్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వాటర్ గట్టి ఏం యాడ్ చేయదండి, అట్లా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి, ఇది మిక్సీ పట్టుకునేసాం మనం. దీన్ని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకుని బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం దాంట్లో. సో అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం ఒక్క చిటికెంత వామ్ యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, డైజెస్ట్ మంచిగా ఉంటుంది. టేస్ట్ ఇన్ సాల్ట్, దీన్ని మనం మళ్ళీ ఎక్స్ట్రా మనం కారం గరం ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసినాం కాబట్టి అదే సరిపోతాయి, టేస్ట్ బాగుంటుంది మీకు. సో దీన్ని ఇప్పుడు మనం అన్ని కలుపుకొని దీన్ని కొద్దిగా వామ్ వాటర్ వేసుకోవాలంటే, నీకు చల్ల వాటర్ వేయకూడదు. దీనికి కొంచెం వామ్గా ఉండాలి వాటర్, ఎక్కువ వేడి అవసరం లేదు. కొంచెం జస్ట్ వామ్గా ఉంటే చాలు. దాన్ని అట్టు పెట్టి వాడి దీన్ని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు అయిపోయిందండి. పిండి కలిపేస్తాను. ఆఖరి దీన్ని కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాం. ఒకసారి దీన్ని మళ్ళీ మంచి కలపెట్టుకున్నాం. కలపెట్టుకుని పక్క పెట్టుకుని మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసి చూద్దాం. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇది నేను అప్పుడు దీన్ని కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని కరివేపాకు చూపించలేదు అప్పుడు, ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నేను నా దగ్గర ఎన్ని కరివేపాకు ఉంది కాబట్టి నేను పౌడర్ చేసేసుకున్నాను. మీరు పచ్చి కరివేపాకు తరిగేసుకోండి, సన్నగా సరిపోతాయి. సో ఇప్పుడు దీన్ని మనం సన్న గోళీ అంత సైజు మనం దీన్ని వంటలు చేసుకున్నాం. ఇప్పుడు వంటలు చేసుకుని ఏం చేయడం చూపిస్తాను. నేను కడాయి పెట్టి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. సో వేడవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న రోల్గా చేసుకొని మనం అట్లే సపరేట్ మీరు దీని మీద స్లాబ్ మీదనో లేదా పాత్రల మీద కట్టుకుంటే రాదు. దానివల్ల నేను ఇక్కడ ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకున్నాం. దీన్ని వెట్టి క్లాత్ తీసుకోవాలండి. వెట్టి క్లాత్ తీసుకుని మనం దీనిపైన ఇలా వెట్టి క్లాత్ తీసుకొని మీరు చిన్న చిన్న రోల్ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోండి. సైజ్ తీసుకొని మనం క్లాత్ పైన పెట్టుకుని దీన్ని ఈ క్లాత్ నేను ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తట్టుకోండి, మీకు ఈజీగా వస్తుంది. మీకు తర్వాత మీకు తీయటానికి కూడా ఈజీగా ఉంటుందండి. సైజు మీరు ఎలా సన్నగా ఎలా కావాలో తట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ సైజు తట్టుకొని దీన్ని మనం వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇది మేము ఏం చేసుకున్నాం, ఇది మంచి మీకు పానీపూరిలాగా బొడ్డుగా మంచిగా లేస్తాయండి. మీ క్రిస్పీ కారం, ఉప్పు కారం చాలా బాగుంటుంది. దీన్ని మాకు 3-4 డేస్ కావాలంటే మేము పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా అన్ని చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో క్రిస్పీ రైస్ విత్ కోకోనట్ వడ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కర్ణాటక అంటే మరి మంగళూరు సైడ్ అంటే చాలా ఫేమస్ ఇది. సో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.